శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది, కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మదనంలో కూర్మావతారం ధరించి మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒకటే ఉంది. ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాథ స్వామి విగ్రహం నుంచి ఆలయ వెలుపల గల నిర్మాణం వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర ఏంటి, అక్కడ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించిన స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ పురాణాల కథనం ప్రకారం పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణమును పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఓవైపు భర్త, మరోవైపు భక్తి. ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడేయాలని విష్ణువుని వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది. ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజువైపు రావడంతో అతడు భయంతో పరిగెడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరముగా అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, అది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటు విష్ణువుని పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థం గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్రం ప్రయోగం చేసి ఓ వటవృక్షం వద్ద క్షీరజలాలతో కూడిన కూర్మగుండమును సృష్టిస్తాడు. చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీకూర్మనాథునిగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. కూర్మగుండాన్ని శ్వేత పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ద్వాపరయుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మ దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయనను లోపలికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడ కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లనే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లుగా చెబుతారు. శ్రీకూర్మనాథుడు శంకుచక్రములు, శాలిగ్రామ మాలను ధరించి పశ్చిమాభిముఖుడై ఉండటం అత్యంత విశేషము. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. మొదట్లో ధ్వజస్తంభం 11వ శతాబ్దం వరకు మూల విరాట్టు అంటే స్వామి గర్భగుడిలో తూర్పు ముఖముగా ఉండేదంట. 11వ శతాబ్దంలో గర్భగుడి వెలుపల పశ్చిమ దిక్కున కూర్చుని ధ్యానం చేయుచున్న తన ప్రియ భక్తుడైన శ్రీ రామానుజాచార్యుల కొరకు స్వామి పశ్చిమ దిక్కు వైపు తిరిగారంట. భగవత్ రామానుజాచార్యుల వారిచే స్వామికి అభిముఖంగా ప్రతిష్ఠించబడిందే ఈ 2వ ధ్వజస్తంభము. ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. కళింగ, ఆంధ్ర, చోళుల వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. 7వ శతాబ్దం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు, కీర్తిని చాటి చెబుతాయి. ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. భక్తుల పాపములు ప్రక్షాళన చేయు గంగాదేవి బిల్వ మార్గం ద్వారా ప్రతి మాఘ శుద్ధ చవితి రోజు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానమాడి ఆ పాపములు ప్రక్షాళన చేసుకుంటుందంట. ఇచ్చట కలిపిన పితృదేవతల అస్థికలు కొన్నాళ్లకు శాలిగ్రామ శిలలుగా మార్పు చెందుతాయంటారు. అద్భుతమైన వాస్తుకలతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏకశిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటికి ఒకదానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం. ఆలయంలో ఒక రాతిపీఠపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. నిత్యం స్వామివారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధం పూతతో కనిపిస్తుంది. ఆలయ పరిసరాలలో శ్రీ వరదరాజస్వామి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి.
ప్రపంచంలో దుర్గామాత వైష్ణవదేవి రూపంలో ఉన్న రెండో ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాసికి వెళ్ళటానికి స్వరంగం మార్గం ఉందని, ప్రస్తుతం దీన్ని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్షస్థానంగా శ్రీకూర్మం ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతమైన ఈ ఆలయంలోని అపురూప సంపదను దోచుకొనుటకు 11 నుండి 17వ శతాబ్దం మధ్యలో మొఘలై చక్రవర్తుల దండయాత్రలు జరిగినవి. ఆ సమయంలో స్థానికులు గుగ్గిలము మరియు సున్నపు మిశ్రమమును పూతగా వేసి ఆలయమును మొత్తమును ఒక గుట్టగా ద్రవింపజేసి కాపాడుకున్నారు. అనంతర కాలంలో ఆ పూతను తొలగించినప్పటికీ ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ ఈ ప్రాంగణముల పైన చూడవచ్చు. అప్పటివారు మన ఆలయాల కోసం ఎంత కష్టపడ్డారు. కనీసం మనం ఆలయాన్ని దర్శించి తరిద్దాము. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ కూర్మనాథాయ నమః. చక్కని శిల్పకళ నైపుణ్యంతో ఎన్నో ప్రత్యేకతలతో కనిపిస్తూ దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళంలోని జలమూరి మండలం శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోకి కాలు కడుక్కోకుండానే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భక్తులు చప్పట్లు కొడితే నంది చెండి విని భక్తులు వచ్చినట్లు స్వామికి చెబుతారని అంటారు. గంధర్వులకు శాప విమోచనాన్ని కలగజేసేందుకు స్వయంభూగా వెలిసిన ఈ స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని స్కంద పురాణంలో ఉంది. స్థల పురాణం ప్రకారం ద్వాపరయుగంలో వామదేవ మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలనుకుని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. యజ్ఞం పూర్తి అయ్యాక ప్రసాదం వితరణ సమయంలో గంధర్వులు కనిపించకపోవడంతో మహర్షి దివ్య దృష్టితో చూస్తారు. గంధర్వులు అక్కడి కొండ ప్రాంతంలోని కోయి జాతికి చెందిన స్త్రీలతో సరదాగా ఉండడం కనిపిస్తుంది. దాంతో మహర్షి గంధర్వులను కూడా కోయి జాతి వారిలాగా మారిపోమని శపిస్తారు. వాళ్ళు మన్నించమని అడిగితే కలియుగ ప్రారంభంలో శివుడు ముఖరూపంలో స్వయంభూగా ఆ ప్రాంతంలో వెలుస్తారని, ఆ స్వామిని దర్శించుకుంటే శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. ఆ గంధర్వుల రాజు చిత్రసేనుడు. అతనికి 2 భార్యలైతే రెండో భార్యది కోయి జాతి. కొన్నాళ్లకు వాళ్ళుండే ప్రాంతంలోని ఓ పుట్టలో ఏడాది పొడవునా పువ్వులు పూసే విప్ప చెట్టు పెరుగుతుంది. రాజు ఆ చెట్టు కొమ్మలని 2 తీసుకుని 2 భార్యలకి ఇచ్చారు. అయితే శివభక్తురాలైన రెండో భార్యకు ఇచ్చిన కొమ్మకు బంగారు పువ్వులు పూసాయి. రాజు పెద్ద భార్యకు అది తెలిసి గొడవకు దిగడంతో విసుగొచ్చిన రాజు ఆ చెట్టును నరికివేశారు. ఆ సమయంలో అతడు మూర్ఛపోవడంతో రెండో భార్య వల్లే ఇదంతా జరిగిందని భావించి అందరూ ఆమెను చంపాలనుకున్నారు. ఆమె శివుడిని ప్రార్థించడంతో పరమశివుడు చెట్టు మొదలు భాగంలో శిలగా మారి ముఖంతో కనిపించారు. అలా స్వామి ముఖాన్ని దర్శించుకున్న గంధర్వులు శాప విమోచనం కలిగింది. ఇదంతా తెలిసిన దేవతలు భూమి మీదకు వచ్చి ఈ క్షేత్రానికి దగ్గరలో 1కి తక్కువ 1,000,000 లింగాలను ప్రతిష్ఠించారు. అవన్నీ ఇప్పటికీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయని అంటారు. అలా ఈ క్షేత్రం శ్రీముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా నిత్య పువ్వులతో కలకల్లాడే ఈ ఆలయంలోని స్వామి ముఖాన్ని ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ముఖలింగం వెనుక వైపున పెద్ద మట్టి కుండ ఉంటుంది. దీన్ని కోరికలు తీర్చే కుండ అంటారు. సుమారు 500 ఏళ్ల క్రితం వృద్ధ కుమ్మరి దంపతులు ఈ మట్టి కుండను తయారు చేశారని అంటారు. అతనికి 60 ఏళ్ళు అయిపోయింది, సంతానం లేదు. స్వామి, నాకు ధనం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, సంపదలు ఇచ్చావు. నా భార్య గర్భవతి మందు ఒక పుత్ర సంతానం కలిగినట్లయితే 2 మట్టి పాత్రలు ఇస్తానని మొక్కున్నాడు. 60 ఏళ్ళ వయసులో కూడా తన భార్య తన మహిళ చేతను గర్భవతి అయింది. గర్భవతి అయిన నుండి కూడా పక్కనే వంశధారణ అయింది. నదిగొడికి వెళ్ళాడు. మట్టిని తెచ్చి పాడుతో పడకుండా తేలితో మద్దం చేసి 2 గోళాలు తయారు చేశాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం పట్టలేక 2 గోళాలు కుల ప్రమాణం తీసుకోకుండా తయారు చేశాడు. 21వ రోజున ఇంటికాడ శుద్ధి చేసుకున్నాడు. భార్యాభర్తలు పిల్లవాడికి చుట్టాలు బంధువులు సమేతముగా గోళీలు పట్టించుకుని వచ్చాడు. అన్ని ద్వారాలు దాటే గాని ఆ గర్భాలయ ద్వారం మాత్రం దాటలేదు. గోళం పెద్దది, ద్వారం చిన్నది. బలవంతంగా పనివారి చేత నెట్టించాడు. ఒకటి అయిపోయింది. ఉన్నది 2వ గోళం ఉంది. అయ్యో, తెలియకోతులతో తేజాను, 60 ఏళ్ళ వయసులో నువ్వు నాకు సంతానం ఏ విధంగా ఇచ్చావు? నువ్వు ఇచ్చిన సంతానం తీసుకున్నాను, ఇచ్చిన వస్తువు నువ్వు తీసుకోలేదు. నాకు ఈ పిల్లవాడికి ఎందుకన్నాడు. గోళంలో పిల్లవాడిపై కోపం చేసిన ఇంటికి వెళ్ళిపోయాడు. పూజారు కూడా రాత్రి దవగాను తలుపులేసినంటూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సమయంలో కుమ్మరవాడు బతికి మెచ్చుకుని మేఘాలతో వర్షం పడితే గర్జన మెరుగులు ఎలాంటి వినిపిస్తాయో
అలాంటి గర్జంతో మెరుపులతో భాగం తెచ్చుకున్నాడు. మట్టి గోళాన్ని రాతి గోళంగా మార్చుకున్నాడు. ఇప్పుడు కూడా సంతానం లేని స్త్రీలు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ, పుణ్యదోషంతో పెళ్లి కాని వాళ్ళు కానీ ఆ గోళాన్ని తాకితే మన మనసులో ఎటువంటి జట్లమైన కోరిక కూడా జయప్రదమవుతుంది. అది గోళాన్ తాలూకు ప్రాధాన్యత. పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభులింగం, తానంతట తాను పుట్టాడు. ద్వాపరయుగంలో మనం ఏ లింగాన్ని మనం పూజించామో లోపల అదే ద్వాపరయుగంలో ఆనాటికి ఒక మధువృక్షం. మధు అంటే విప్ప చెట్టని అర్థం. అలాగే పూర్వం ఈ ప్రాంతంలో నీటి కరువ ఉండేది. దాంతో అప్పటి రాజు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గంగ, యమున, గుమ్మం వద్ద సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా ద్వారానికి ఇరువైపులా నోటితో చేపలు పట్టుకున్న 2 ముసళ్ళు విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని దాటితే కాళ్ళు కడుక్కోక్కర్లేదని అంటారు. ఆలయ ఆవరణలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు అష్టదిక్కుల్లో కనిపిస్తాయి. గుడి మూసేసిన భక్తులకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాన ఆలయానికి ముందు వైపున కూడా స్వామి విగ్రహం ఉంటుంది. ఈ గుడికి కొంత దూరంలో పద్మనాభగిరి పైన క్షేత్రపాలకులైన కృష్ణార్జునుల ఆలయం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి రోడ్డు, రైల్వే స్టేషన్ నుంచి 45 కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లిలో ఉంది. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయం. ఇది మన దేశంలో గల సూర్య దేవాలయాల్లో ప్రాచీనమైనది. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఆ ఆలయంలో భాస్కరుని పూజించిన వారే అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళ్తారని, కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనేవారని, అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర్ క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతుంది. ఆలయం తొలిత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. స్థల పురాణం ప్రకారం కురు పాండవుల యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడనుల్లక బలరాముడు తీర్థయాత్రకు బయలుదేరెను. వింధ్య పర్వతాలు దాటి దండకారణ్యం అధిగమించి మాధవవనంలో పద్మనాభ పర్వతం ప్రాంతంలో నివసించుచున్నాడు. కరువు కాటకములతో బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థింపక అతను తన ఆయుధమైన హాలము అనగా నాగలి వల్ల భూమిపై నాటి జలధార వచ్చేటట్లుగా చేశాను. బలదేవుని ఆయుధమైన నాగావళి ఉద్భవించింది కాబట్టి నాగావళి నది అని, దీనినే లాంగుల్య నది అని కూడా పిలువబడుతున్నది. ఈ నాగావళి నది తీరమునందు బలరాముడు 5 విశిష్ట శివాలయాలు నిర్మించెను. అందులో 4వది శ్రీకాకుళం పట్టణంలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళ్ళిరి. అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగమును దర్శించుటకు వచ్చెను. అప్పటికే కాలాతీతమైనది. పిదప నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు, ద్వారపాలకులు శ్రీ స్వామివారి దర్శించుటకు ఇది తగు సమయం కాదని వారించిరి. పిదప ఇంద్రుడు వారితో దర్శనకు దిగెను. అప్పుడు నందీశ్వరు ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక విసురు వేసెను. ఇంద్రుడు 2 పర్లాంగుల దూరంలో పడెను. ఇంద్రుడు పడిన ఆ స్థలమునే ఇంద్రపుష్కరిణి అంటారు. అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవాన్ని ప్రార్థించగా ప్రత్యక్షమయ్యి నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పెను. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా అచ్చట సూర్యభగవానుడి విగ్రహం దొరికెను. దీంతో పాటు ఉష, ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా లభించినవి. అచ్చట ఇంద్రుడు దేవాలయం కట్టి ప్రతిష్ఠించాను. అదే ఈనాటి అరసవల్లి క్షేత్రము. అనంతరము శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని జన్మ పునీతం చేసుకునేను. ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు ఉభయ సంధ్యలలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలకు సోకేలాగా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి నెలలో, అక్టోబర్ నెలలో స్వామివారి ధ్రువముక్తిపై ఆదిత్యుని తొలి కిరణాలు తాకుతాయి. స్వామివారి పాదాల మీదుగా మొదలయ్యే శిరోభాగం వరకు సూర్యకిరణాలు ప్రసరించే అపురూపమైన దృశ్యాన్ని తిలికిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి. అరసవల్లిలో ఉన్న
ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం గురించి తెలుసుకున్నాం కదండి. మరొక ఆలయ విశేషాలతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.